ఏపీ గవర్నమెంట్ ప్రజలందరికీ కూడా షాక్ ఇచ్చింది. ఇక మీదట ధరలన్నీ కూడా భారీగా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం భారమే అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏ విషయంలో ప్రభుత్వం షాక్ ఇచ్చింది, ఏ విషయంలో వేటికి ధరలు పెంచుతుంది అని మనం మాట్లాడుకుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయంలో ప్రజల గురించి కానీ, రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం కోసం రేయింపగలు కూడా కష్టపడుతూ ఉన్నారు. అండ్ మనం చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ని కూడా గమనిస్తూ ఉంటాము. సో వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ సమయంలో కొన్ని హామీలు చెప్తూ ఉంటారు, ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యాక్సిమం అలాంటి మాటలన్నింటినీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన హామీల్ని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆ విధంగా కాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని పూడుస్తూ ఒకవైపు ఆభారాన్ని మోస్తూ, ఇంకొక వైపు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్తూ, ఇంకొక వైపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని కూడా ఒకటి తర్వాత అన్నింటినీ కూడా నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. సో అందరు కూడా అంటే కొంతమంది నెగిటివ్గా చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అది ఏ ప్రభుత్వానికైనా కూడా సర్వసాధారణం. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేయట్లేదు, ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి కనిపించట్లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, ఇట్లా రకరకాలుగా అంటూ ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం అన్నీ కూడా చూస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళకి సరైన సమాధానం చెప్తూనే ఉన్నారు. మీ కళ్ళు కనిపించకపోతే సైలెంట్గా ఉండండి, కానీ చేసినటువంటి అభివృద్ధిని కూడా చేయట్లేదు అనే విధంగా మసిపూసి మారేడికాయని మాత్రం చేయకండి అనే విధంగా ప్రజలు కూడా చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రజలు అనే వాళ్ళు కళ్ళు లేకుండా గుడ్డి వాళ్ళు కాదు, అన్నీ చూస్తూనే ఉంటారు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి కూటమి ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. అండ్ భూముల ధరలు అనేవి భారీగా పెంచే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒకసారి భూముల ధరలు అనేవి పెంచారు. ఇప్పుడు మరొకసారి పెంచుతూ ఉన్నారు. రెండోసారి భూముల ధరలు అనేవి కూటమి ప్రభుత్వం అయితే పెంచడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే నార్మల్గా అది ఓన్లీ ఏపీలోనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రభుత్వం ధరకి అదేవిధంగా ప్రైవేట్ ధరకి చాలా వ్యత్యాసం అనేది ఉంటూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటే ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసినా, లేకపోతే ప్రభుత్వం భూమిని కొనుగోలు చేస్తే ఒక ధర ఉంటుంది. నార్మల్గా మనము సపరేట్గా ప్రైవేట్గా భూమిని అమ్మడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే ఒక రేట్ అనేది ఉంటుంది. సో ఈ రెండింటిని సమతుల్యం చేయడానికి, ఈ వ్యత్యాసాన్ని సమకూర్చడానికి అయితే ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఛార్జీలు పెంచడం ద్వారా అండ్ ప్రభుత్వానికి కూడా మంచి భారీ ఆదాయం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా చేయడం వల్ల భూములు అమ్మే వాళ్ళకి కావచ్చు, కొనే వాళ్ళకి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, అందరికి కూడా లాభం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి కూడా ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు.